ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ పెండింగ్ లో ఉందని, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. 59 కులాల్లో కొన్ని కులాలకు రాజ్యాంగ చట్టాలు అమలు అవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. 41వ ఆర్టికల్ని టింకరింగ్ చేసినట్టు అవుతుందని ఆ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. 341 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, రాష్ట్రపతి ఆమోదంతో ఏ కులాలైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో ఆ కులాల్లో కొత్త కులాలు చేర్చడం కానీ ఉన్న కులాలను తీసేయడం కానీ జరగరాదు అనేది ఉంది. అయితే ఇక్కడ చేసింది కులాలను తగ్గించడము పెంచడం జరగల, కులాల మధ్య ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఎత్తుతగ్గుల్ని చేయడం అన్నదే. సో ఇది దాన్ని ఒక రకంగా ఇంటర్ప్రిటేషన్ రాంగ్ చేసేసి దాదాపు 20 సంవత్సరాలు ఉద్యమాలు నడిచాయి. అయితే మళ్ళా అరుణ మిశ్రా గారి జడ్జిమెంట్ వచ్చింది. అది 5 మంది జడ్జిమెంట్స్తో కూడినటువంటిది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఏ రాష్ట్రమైనా ఆ 59 కులాల్లో కొంతమందికి ప్రయోజనాలు లభించకపోతే వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ఆ కులాలను కూడా అభివృద్ధి చేయాలన్నటువంటిది వాళ్ళు చెప్పారు. అది ఆర్టికల్ 16(4)కి సంబంధించినటువంటి విషయం.